స్థితి ఏందన్నట్టు మరి? ఏంటంటే గనక పూర్వము ఇక్కడ ప్లేగు వ్యాధి రావడం చేత గ్రామస్తులంతా కూడా ప్రాణభయంతోని ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కాబట్టి ఇక్కడ జనావాసం లేదు గనక స్వామివారికి జరగాల్సిన కైంకర్యాలన్నీ కూడా అడుగున పడిపోయినాయి. అయితే స్వామివారి మీద ప్రేమతో ఇక్కడి జమీందారు అయితే గనక స్వామివారిని తీసుకొని వచ్చి ఊర్లో ప్రతిష్ఠించినాడు. ఎందుకంటే ఇక్కడ స్వామివారిని తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠించినారు అన్నట్టు. ప్రతిష్ఠించి అక్కడ ప్రతి సంవత్సరం అక్కడ వైశాఖ శుక్ల పౌర్ణమి తిథిన స్వామివారికి అంగరంగ వైభవోపేతంగా తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. పాంచాన్నిక బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి స్వామి ఇక్కడ ఊర్లో ప్రతిష్ఠించిన నారసింహ స్వామి వారు. అక్కడ నారసింహ స్వామి వారి ప్రత్యేకత ఏంటంటే గనక ఇసుక రాతి విగ్రహం అన్నట్టు. దానికి తడి తగిలితే గనక తెలుపుగా ఉన్న విగ్రహము తడి తగిలితే గనక నలుపుగా మారిపోతుంది. ఇసుక ఏ విధంగానైతే గనక తడి తగిలితే మొత్తం పచ్చిగా అయిపోతుందో స్వామివారి మూర్తి కూడా ఒక తడి పుష్ప మాలని గనక స్వామివారికి సమర్పిస్తే పొద్దుట రాగానే స్వామివారి మూర్తి మొత్తం కూడా మారిపోతుంది అన్నట్టు. తడి తడిగా అంటే కొంచెం నలుపుగా వచ్చేస్తది. మళ్ళీ ఆ పువ్వులు తీసి మార్చేసి నిర్మాల్యాన్ని తీసి పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు స్వామివారి మూర్తి యథావిధిగా వచ్చేస్తుంది అన్నట్టు. అందుకని స్వామివారికి నువ్వుల నూనెతో ప్రత్యేకమైనటువంటి ఔషధాలను కలిపి స్వామివారికి లేపనం చేయడం జరుగుతుంది అన్నట్టు. మరి ఇక్కడ గుప్త నిధుల కోసం ఇక్కడ చూస్తే గనక మీకు ఈ రాళ్ళు అన్ని కూడా కొందరు చరిత్రకారులు ఏం చెప్తుంటారంటే స్వామివారికి సంబంధించిన శాసనం కూడా అంటే అప్పటి వారు శాసన రూపేణ ప్రతి ఒక్కటి కూడా రాతి మీద చెక్కి పెట్టుకుంటారు అన్నట్టు. ఎందుకంటే ఆడవాళ్ళు వచ్చే భవిష్యత్తు తరాలకు ఈ గుడి చరిత్ర తెలియాలి అన్నా గానీ వైభవం తెలియాలన్నా గానీ కొన్ని గ్రంథాల